హాయ్ హలో నమస్తే. మీరు వింటున్నారు అర్చన అంబర్పేట్ ముచ్చట్లు. ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే, నేను సప్త శనివారం వ్రతం చేస్తున్నాను కదా. ఇవాళ నా 8వ వారం అనమాట. 8వ వారం. సప్త శనివారం అంటే 7 కదా, 8 కాదు కదా అనుకోవచ్చు. అయితే 7 వారాలు సప్త శనివారం అంటారు కదా. అయ్యవారికి వడ్డీ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను 8 వారాలు చేస్తున్నాను అనమాట. ఎప్పట్లాగానే చేస్తున్నాను, ఏదో నాకున్న దాంట్లో చేసుకుంటున్నానండి. సో ఇట్లయితే పీటలు వేసేసుకొని దాని మీద కొబ్బరి ముగ్గు అయితే వేసిన. ప్రతి శనివారం ఎట్లా చేస్తున్నానో అట్లనే చేసిన అనమాట. నేను అయ్యవారిని అయితే ఇలా పూజించుకుంటున్నాను. నేను మంచిగా బొట్లు గిట్లా పెట్టేసి గంధం కుంకుమ పెట్టేసుకొని తులసి మాల అండ్ చామంతి పూలు గులాబీ పూలు అయితే కలిపి మాల కుచ్చి అయితే గౌరమ్మని చేసి ప్రతి వారం ఎట్లా చేస్తున్నానో అట్లనే చేస్తున్నాను అండి. 8 వారాల పూజ కాబట్టి ఈ వారంకి లాస్ట్ అనమాట. 8 వీక్స్ అయిపోతాయి. సో ఎప్పట్లాగానే చేసుకుంటున్నాను. ఇట్లా పసుపు గౌరమ్మని అయితే చేసి పెట్టుకున్న. కలశంలో ఒక ఒక్క ఖర్జూరు, ఒక 1 రూపీ కాయిన్ అయితే వేసిన అండ్ అక్షంతలు కూడా వేసిన. దాంట్లో కొబ్బరికాయకి మంచిగా బొట్టు పెట్టేసి కొబ్బరికాయ అయితే పెట్టుకున్నాను అండి. దాని మీద జాకెట్ బట్ట అయితే పెట్టేసిన. ఎప్పట్లాగానే చేసుకుంటున్నాను నేను. అయితే నేను ఈ సప్త శనివారాలు ఉన్నన్ని రోజులు అయితే పొద్దున పూజ ఇంట్లో అయిపోగానే గుడికి అయితే వెళ్ళేసి వస్తున్నాను. ఇవాళ 8వ వారం కాబట్టి పొద్దున పూజ చేయలేదు. పని చేసుకొని ఇంటికి వెళ్ళేసి సాయంత్రం అయితే పూజ పెట్టుకున్నాను. పొద్దున అయితే గుడికి వెళ్ళేసి వచ్చినానండి. ఇట్లా నేనైతే చేసుకుంటున్నాను. 8వ వారం కాబట్టి 8 దీపాలు అయితే పెట్టేసిన. 8 అయితే దీపాలు పెట్టేసుకున్నా. పిండి దీపాలకి ఒక్కొక్క పువ్వు అయితే పెట్టేసుకున్నానండి. దీపం పెట్టేసుకుంటాను. సో పొద్దున వెళ్ళిన గుడికి, ఈవినింగ్ కూడా వెళ్ళినాను. గుడికి వెళ్ళి వచ్చి దేవునికి అయితే ఒక పొద్దు అయితే ఇచ్చేసిన. 8 వారాలు అయితే నేను ఫాస్టింగ్ అయితే ఉన్నానండి. ప్రతి శనివారం అయితే నేను ఫాస్టింగ్ ఉన్నా 8 వారాలు. ఏ ఆటంకం అయితే రాలేదండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.